ముందు వీడియో చూడండి. వీడియో తీసినావాకి 72 hours అయినా గానీ బండి భగీరథ్ పైన ఇంతవరకు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? పిఎం టూర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేరు అంటే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఇన్వాల్వ్ అయిండు. జస్ట్ ఇందాకే తను ఆరాధిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే పిఎం టూర్ లో బిజీ ఉండే కాబట్టి కొంచెం డిలే అయింది సార్ అని. అట్ ద సేమ్ టైం ఇంకొన్ని ఎవిడెన్సెస్ రావాలి, ఆ ఎవిడెన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఆ ఎవిడెన్స్ ఇవే కావచ్చని చాలా మంది అంటున్న విషయాలు ఏంటి అని అంటే, ఒకటి ప్రాపర్ ఏజ్ ప్రూఫ్ అనేది ఇంకా సబ్మిట్ చేయలేదు, అండ్ బండి భగీరథ్ పాటు ఇంకో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి ఒక టాక్ ఉంది. యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద కూడా సేమ్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ లో ఫైల్ అయిన నేమ్స్ వచ్చేసి గౌరవ్, విశాల్, స్నేహ, శ్రేయ అండ్ బండి భగీరథ్. వీళ్ళందరూ మైనర్ కిందనే కన్సిడర్ చేస్తున్నారు పోలీసులు యాజ్ పర్ ఎఫ్ఐఆర్. ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, నా ఇంట్లో చెల్లో లేకపోతే ఇంకెవరో ఉంటే ఒక అబ్బాయి మిస్బిహేవ్ చేసిండు అని అంటే నేను ఇంకోసారి వాడిని కలవనివ్వను. కానీ ఇక్కడ జరిగింది ఏంది అని అంటే, ఒకసారి మిస్బిహేవ్ చేసిండు అన్న తర్వాత రెండోసారి మళ్ళీ మూడోసారి ఇట్లా 2-3 సార్లు తర్వాత కలిసింది కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ప్లస్ ఇండివిజువల్ ప్రైవేట్ గ్యాదరింగ్స్. ఇప్పుడు చెప్పుండ్రి, ఇది ప్రీ ప్లాన్డా లేకపోతే రాజకీయ కుట్రనా? October 25th రోజు 2 to 3 times మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అటెంప్ట్ చేసిండంట. రెండోసారి వచ్చేసి November 13th, అది 2 వారాల గ్యాప్ తర్వాత యాజ్ పర్ ఎఫ్ఐఆర్ రికార్డ్స్. ఇది మళ్ళీ థర్డ్ అటెంప్ట్ వచ్చేసి December 31st, January 1st అంట. అండ్ ఈ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కొంతమందికి బ్రీజర్ ఫోర్స్ చేసిండు, ఆల్కహాల్ ఫోర్స్ చేసిండంట, అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసిండు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసిండ్రు. ఇంత ప్రేమగా ఫ్యామిలీతోని కలిసిపోయి ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ పాస్కో కేసు ఎలా పెట్టగలిగినరు? దీని వెనకాల ఉన్నది రాజకీయ కుట్రనేనా? ఇప్పుడు మీరేమంటారో కామెంట్ చేయండి.